యూకే పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు హిందూజా గ్రూప్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో 20,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలన్న సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం హిందూజా గ్రూప్ మధ్య ఒప్పందం కుదిరింది. అంతకుముందు లండన్లో అతిపెద్ద విద్యుత్ సరఫరాదారు సంస్థగా గుర్తింపు పొందిన ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ సంస్థ డైరెక్టర్ క్రిస్ ఫిట్జార్డ్తోనూ సీఎం భేటీ అయ్యారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలన్న సంస్థను ఆహ్వానించారు. విశాఖలో ఈ నెల 14-15 తేదీల్లో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు. లండన్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వర్ 2 అవార్డులను అందుకోనున్నారు. పులికాట్ సరస్సుకు శీతాకాలం అతిథులు రాక మొదలైందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. సైబీరియన్ పక్షుల రాకపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పవన్ స్పందించారు. పులికాట్ సరస్సుకు సైబీరియన్ పక్షులు వస్తున్నాయని, 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తున్న సైబీరియన్ పక్షులు, ఫ్లెమింగోలు అందరికీ కనుమించేయడానికి సిద్ధమయ్యాయన్నారు. ప్రతి ఏటా ఈ నీటి పక్షుల రాకను ఫ్లెమింగో ఫెస్టివల్ పేరిట ఘనంగా వేడుక చేసుకుంటున్నామన్నారు. రానున్న 3 నెలల ఫ్లెమింగోల రక్షణపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని అటవీ అధికారులకు దిశానిర్దేశం చేశామని తెలిపారు. యువతకు ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ మంత్రి లోకేష్ అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉందన్నారు. ఈ 16 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో ఏపీకి 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఉండవల్లిలో నిర్వహించిన సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఆర్సెలర్ మిట్టల్ 1.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతుందని వివరించారు. అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దూసుకుపోతుందని స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. దుబాయ్లో ఏపీ మంత్రి నారాయణ బృందం పర్యటన కొనసాగుతోంది. ఇండియన్ కాన్సుల్ ప్రతినిధులు బీజే కృష్ణన్, సెలీనా శశికాంత్తో మంత్రి భేటీ అయ్యారు. ఏపీ అభివృద్ధిపై కాన్సుల్ ప్రతినిధులకు వివరించారు. శోభా గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ దత్తో సమావేశమయ్యారు. రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన శోభా గ్రూప్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచింది. భారత కాన్సుల్ జనరల్ సతీష్ శివన్తో మంత్రి నారాయణ లంచ్ మీటింగ్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళ్లోని అన్నా క్యాంటీన్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా భోజనం వడ్డించారు. అనంతరం మంత్రులు కూడా ప్రజలతో కలిసి భోజనం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం అన్నదానాన్ని కూడా రాజకీయం చేసిందని, దానివల్ల ఎంతో మంది నష్టపోయారని రామ్మోహన్ నాయుడు తెలిపారు. అన్నా క్యాంటీన్లో 5 స్టార్ హోటళ్లకు ఏమాత్రం తీసిపోని నాణ్యత, పోషక విలువలతో భోజనం అందుబాటులో ఉన్నాయి. వైసీపీ నుంచి జోగి రమేష్ ను సస్పెండ్ చేస్తావా అంటూ జగన్ కు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి సవాల్ విసిరారు. నకిలీ మద్యం కేసులో పూర్తి ఆధారాలతోనే జోగి రమేష్ ను అరెస్ట్ చేశారని చెప్పారు. నకిలీ మద్యం అంశాన్ని పక్కదారి పట్టించేందుకే జగన్ కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారని పట్టాభి మండిపడ్డారు. ఏపీ నకిలీ మద్యం కేసులో అరెస్టైన మాజీ మంత్రి రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు. నకిలీ మద్యం కేసులో జనార్దన్తో జోగి సోదరులకు పరిచయం ఉందని, ఇబ్రహీంపట్నంలో స్వర్ణబార్ 2006 నుంచి 2019 వరకు బాగా నడిచిందని పోలీసులు తెలిపారు. బార్ లైసెన్స్ జోగి బంధువు బొర్రా అనిల్ కుమార్ పేరుపై ఉందని, 2015లో జోగి సోదరుల సహాయంతో ఇబ్రహీంపట్నంలో లిక్కర్ సిండికేట్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. అదేపల్లి బ్రదర్స్ నుంచి జోగి బ్రదర్స్ కు లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. జోగి బ్రదర్స్ కు జనార్దన్ డబ్బు అందించినట్టు మురళీకృష్ణ స్టేట్మెంట్ ఇచ్చారు. పల్నాడు జిల్లాలో మాజీ మంత్రి వైసీపీ నేత విడుదల రజని, ఆమె అనుచరులపై మరో వివాదం చెలరేగింది. రజని అనుచరులపై దోర్నాలకు చెందిన బీ ఫార్మసీ విద్యార్థి కృష్ణతో కలిసి మరికొందరు పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని రజని పిఏలు, ఆమె ముఖ్య అనుచరులు తమ దగ్గర నుంచి 5 కోట్లు వసూలు చేశారని విద్యార్థులు పేర్కొన్నారు. తమ డబ్బు తిరిగి ఇవ్వాలని కోరితే బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపించారు. బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ సముచితమైందని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అభిప్రాయపడ్డారు. గుంటూరులో అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ అధ్యక్షతన బీసీల రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డొక్కా మాణిక్యవరప్రసాద్ హాజరయ్యారు. బీసీల న్యాయబద్దమైన డిమాండ్లను సీఎం చంద్రబాబు సరైన మార్గంలో పరిష్కారం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెలు పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు 1983లో మంజూరైందని, ఇప్పటికీ పూర్తి కాకపోవడం బాధాకరమని చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా మన్నేవారిపల్లిలో పర్యటించిన సీఎం హెలిమాగ్నెటిక్ సర్వేకు సిద్ధంగా ఉన్న సర్వే హెలికాప్టర్, అధునాతన పరికరాలను పరిశీలించారు. టన్నెల్ బోర్ మిషన్తో పనులు చేయడం కష్టంగా మారిందని, పనులపై భారత రాష్ట్ర సమితి నాయకులు రాజకీయం చేయడం తగదని అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా టన్నెల్ పనులు పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు.
మరోవైపు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు మంజూరు చేసినప్పుడు టన్నెల్ పనుల అంచనా విలువ 19,068 కోట్లని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడే నాటికి 30 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం పూర్తయిందని, కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో మిగతా 10 కిలోమీటర్లు కూడా టన్నెల్ పూర్తి చేయలేదని ఆరోపించారు. ఏపీలో జగన్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడును విస్తరిస్తూ ఉంటే కేసీఆర్ చూస్తూ ఊరుకున్నారని ఆరోపించారు. 2,000 కోట్లు ఖర్చు చేసి ఉంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు నీరు అందేది. ఈ ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతో పట్టించుకోలేదన్నారు. కృష్ణానది మీద చేపట్టిన అన్ని ప్రాజెక్టులను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో కాంగ్రెస్ కీలక నేతలు భేటీ అయ్యారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. జూబ్లీహిల్స్ పార్టీ ఇన్ఛార్జీలు, బూత్ పరిశీలకులతో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాటు పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తెలంగాణలో పత్తి రైతుల బాధ చూస్తే కడుపు తరుక్కుపోతోందని, తమ పేరిట ఒక్క బండికి రైతులు 50,000 నష్టపోతున్నారని కవిత ఆరోపించారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో జాగృతి జనం బాటలో కవిత పాల్గొన్నారు. ఆదిలాబాద్లో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్నా రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. రైతు సమస్యలపై అక్కడి నుంచి కలెక్టర్తో మాట్లాడారు. తేమ పేరిట రైతులకు అన్యాయం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచనలు జారీ చేసింది. రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉపరితల ఆవర్తన ద్రోణి బలహీనపడింది. కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తుఫాను కారణంగా 5 లక్షల ఎకరాల పంట నష్టం, 3 లక్షల మంది రైతులు కన్నీరు మున్నీరు అవుతూ ఉంటే సీఎం గాలి తిరుగులు తిరుగుతున్నారని ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుక్కుపురంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే పరిశీలించారు. 36 మ్యాచెస్కు వచ్చిన ధాన్యంను ఎప్పుడు కొనుగోలు చేస్తారని నిర్వాహకులు ప్రశ్నించారు. ఇప్పటివరకు ₹1 కూడా రైతుల ఖాతాలో జమ చేయలేదని మహేశ్వరరెడ్డి ఆరోపించారు. నాగర్ కర్నూలు జిల్లాలో కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఎదుట మొక్కజొన్న రైతులు రోడ్డెక్కారు. కష్టపడి పండించిన మొక్కజొన్న పంటను మార్కెట్కి తీసుకొస్తే అధికారులు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై మొక్కజొన్న పంట పోసి నినాదాలు చేశారు. ఎకరాకు 20 నుంచి 30 క్వింటాలు పండిస్తే ప్రభుత్వం ఎకరాకు 18 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడం సరికాదన్నారు. ఆందోళనకారులతో మాట్లాడిన వ్యవసాయ శాఖ అధికారి మొక్కజొన్న కొనుగోలు చేస్తామని రైతులకు నచ్చచెప్పడంతో ధర్నా విరమించారు. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల్లో పత్తి రైతులు రోడ్డెక్కారు. ఎస్ఎస్వీ పత్తి కొనుగోలు కేంద్రంలో సీసీఐ ఎకరాకు 12 క్వింటాళ్లకు బదులు 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామనడంతో రైతులు ఆగ్రహించారు. ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. ఏడాది అధిక వర్షాలకు పత్తి సాగు రైతుల పరిస్థితి దారుణంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పత్తిని కొనుగోలు చేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట్ మున్సిపాలిటీలో కంట్లూరు కాలనీ వాసులు, గ్రామస్తులు ధర్నా చేపట్టారు. సర్వే నెంబర్ 107 ప్రభుత్వ స్థలంలో తలపెట్టిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటును రద్దు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ప్రజాసేకరణ చేయకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటును జనావాసాల మధ్య ఏర్పాటు చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తాయని ఆందోళనకారులు వాపోయారు. కోతుల బెడద నుంచి ప్రజలను, పంట పొలాలను కాపాడాలని ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఐఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కోతుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం గోశాల కోసం వేల కోట్లు వెచ్చించి ఏర్పాటు చేస్తున్న విధంగా కోతుల శాలలు కూడా ఏర్పాటు చేయాలన్నారు. ములుగు జిల్లాలో అటవీ శాఖ అధికారులు వన్యప్రాణి సంరక్షణ కోసం టోల్ గేట్లు ఏర్పాటు చేసి వాహనాల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం ఎస్ఐ నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరింది. విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ ఈట సైదులు పోలీస్ స్టేషన్లో నిద్రించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎస్ఐ తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. సాయిబాబా గుడి వద్ద మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నాయకులు కోటి సంతకాల కార్యక్రమం చేపట్టారు. అక్కడ టీడీపీ, వైసీపీ నాయకులు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడులో వైసీపీ నేతలకు చెందిన 2 వాహనాలు ధ్వంసమయ్యాయి. విశాఖ రుషికొండ బీచ్ లో వేటకు వెళ్లిన మత్స్యకారులకు వివిధ రకాల సముద్ర జీవులు చిక్కాయి. రాయి చేపలు, ములుగుపాములు, ముళ్లకప్పలు వలకు చిప్పడంతో అందరూ వాటిని ఆసక్తిగా చూశారు. అయితే సముద్రం లోపల మనుగడ సాగించే ఈ జీవుల ఆహారం అన్వేషణలో బయటకు వచ్చినప్పుడు వలకు చిక్కాయని మత్స్యకారులు తెలిపారు. ఉపయోగం లేని పాములు, కప్పలను మత్స్యకారులు తిరిగి సముద్రంలో విడిచిపెట్టేశారు. మరో 6 నెలల పాటు కాల్పుల విరమణ కొనసాగిస్తామని మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదలైంది.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించిందని తెలిపారు. ఈ క్రమంలో గత మే నెలలో 6 నెలల పాటు కాల్పుల విరమణను ప్రకటించామని, అయితే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరో 6 నెలల పాటు కాల్పుల విరమణను ప్రకటిస్తున్నామని లేఖలో వెల్లడించారు. విశాఖలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను ఈగల్ సిటీ టాస్క్ ఫోర్స్ సంయుక్త ఆధ్వర్యంలో పట్టుకున్నామని డీసీపీ మేరీ ప్రశాంతి ఏబిఎన్కు తెలిపారు. డ్రగ్స్ సరఫరాలో వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డి ప్రధాన పాత్ర పోషించినట్లు ఆమె తెలిపారు. నిందితుల నుంచి 48 ఎల్ఎస్డీ బ్లాకులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. డ్రగ్స్ వ్యవహారం వెనుక ఎవరున్నా ఉపేక్షించేది లేదని డీసీపీ మేరీ ప్రశాంతి అన్నారు. విశాఖలో అనుమతి లేకుండా ఏర్పాట్లు చేసిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని జీవీఎంసీ అధికారులు తొలగించారు. గతంలో జగదాంబ జంక్షన్లో ఉన్న జనసేన జెండాను తొలగించి దాని స్థానంలో కృష్ణ విగ్రహం ఏర్పాటు చేయడం సరికాదని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా నీలకంఠాపురం గ్రామంలో నిర్మించిన డాక్టర్ శాంతా జయరాం కంటి ఆసుపత్రిని సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి ప్రారంభించారు. మడకసిర గ్రామీణ ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం కోసం 10 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కంటి ఆసుపత్రిని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి సంస్థకు అప్పగించారు. హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో సౌకర్యాలు అందుబాటులో ఉంటాయో అలాగే ఇక్కడ కూడా అందుబాటులో ఉంటాయని సంస్థ ఫౌండర్ తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో జరిగిన బీఆర్ఎస్ కార్యాలయం దాడి ఘటనపై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమావేశం నిర్వహించారు. 1980లో కాంగ్రెస్ పై ఉన్న అభిమానంతో పిల్లారిశెట్టి సత్యనారాయణ పార్టీ కార్యాలయం కోసం స్థలం దానం చేశారన్నారు. అప్పటి నుంచి ట్రాక్టర్ మెకానిక్ కి లీజ్ కి ఇచ్చారని ఆయన కుమారుడు పిల్లారిశెట్టి హరిబాబు తెలిపారు. 2019 వరకు కాంగ్రెస్ పార్టీ పేరు మీదనే పన్ను చెల్లింపులు జరిగాయని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. కరెంటు మీటర్ కూడా పార్టీ పేరుతోనే ఉందని, ఆ తర్వాత చంద్ర హరికృష్ణ మీదకు ఎలా మారిందో తెలపాలని బీఆర్ఎస్ నేతలను ఎమ్మెల్యే ప్రశ్నించారు. నిర్మల్ జిల్లా పొన్కల్ గ్రామంలో శ్రీ గుండ్లగుట్టు భీమన్న దేవుని జాతర ఘనంగా నిర్వహించారు. గత 4 రోజులుగా కొనసాగిన జాతర భీమన్న దేవుని గజాలను గోదావరి జలాలతో శుద్ధి చేసి బండారి జనసంతంతో జాతర ముగించారు. ఈ జాతరకు భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి సత్యజయంతి వేడుకల్లో భాగంగా 12 జ్యోతిర్లింగాల శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. బ్రహ్మకుమారి సమాజ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధాన వీధుల గుండా ఓంకార నినాదాలతో కోలాటాల మధ్య ఊరేగిన ఈ శోభాయాత్రను స్థానికులు భక్తులు తిలకించారు. అనంతరం 12 జ్యోతిర్లింగాలను దర్శించుకున్నారు. ఓంకార నామ శబ్దంతో మారుమోగిన పుట్టపర్తి ఆధ్యాత్మిక క్షేత్రం భక్తిభావంతో నిండిపోయింది. నిర్మల్ జిల్లాలో ఆర్డేలి పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. అడ్డేలి గ్రామంలో అమ్మవారి విగ్రహాల ఊరేగింపు శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతోంది. చంద్రశేఖర్ శర్మ బృందం ఆధ్వర్యంలో అమ్మవారికి గంగాజలంతో అభిషేకం నిర్వహించారు. ఊరేగింపు కార్యక్రమానికి వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. అమ్మవారి విగ్రహాల ఊరేగింపు 5 రోజుల పాటు జరగనుంది. కర్నూలు జిల్లా చెన్నటేకూరులో గత నెల 24న జరిగిన వి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. కేంద్ర రవాణా శాఖ అధికారుల బృందం కర్నూలు జిల్లాలో పర్యటిస్తోంది. ఇప్పటికే బస్సు ప్రమాద స్థలాన్ని వారు పరిశీలించారు. అనంతరం దగ్ధమైన బస్సు దృశ్యాలను కూడా పరిశీలించి ప్రమాదంపై దర్యాప్తును ప్రారంభించారు. మరోవైపు ఈ నెల 7న ఎన్హెచ్ఏఐ చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ కూడా కర్నూలుకు వచ్చి బస్సు ప్రమాద ఘటనపై దర్యాప్తు చేయనున్నారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరులో జరిగిన వి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై అవాస్తవాలు దుష్ప్రచారం చేశారు అనే ఆరోపణల కేసులో వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల పోలీసు విచారణకు హాజరయ్యారు. దాదాపు 2 గంటల పాటు శ్యామలను పోలీసులు విచారించారు. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ అడిగిన 65 ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరయ్యారు. బస్సు ప్రమాదం జరిగాక వి కావేరీ ట్రావెల్స్ బస్సు యాజమాన్యంతో గానీ బైకర్స్ వారి కుటుంబ సభ్యులతో గానీ మాట్లాడలేదన్నారు. అసలు బస్సు ప్రమాదం పైన తనకు ఎలాంటి అవగాహన లేదని శ్యామల చెప్పినట్టు సమాచారం. పార్టీ ఆదేశాలతోనే ప్రెస్ మీట్లో మాట్లాడానని శ్యామల వివరణ ఇచ్చినట్టు తెలిపారు. ఎన్డీఏ అంటే వికాసమని, మహాగఠబంధన్ అంటే వినాశనమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బీహార్లోని సహర్సాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. బీహార్లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడేలా తొలిసారి ఓటు వేసేవారు తమ హక్కును వినియోగించుకోవాలని కోరారు. తాను విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడ నేతలకు మఖానా బాక్సులను కానుగ్గా అందజేశామన్నారు. ఇది బీహార్ కార్మికుల శ్రమకు నిదర్శనమని చెప్పారు. ఆర్జేడీ జంగల్ రాజ్లో పోలీసులు కూడా సురక్షితంగా లేరని, చట్టాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకున్న డీఎస్పీ సత్యపాల్ సింగ్ ను హత్య చేశారని విమర్శించారు. దేశాన్ని, బీహార్ను అవమానించారు అంటూ ప్రతిపక్ష నేతలందరిపై ప్రధాని నరేంద్ర మోదీ ముద్ర వేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ విమర్శించారు. దీనికోసం కేంద్రంలో కొత్తగా అవమానాల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలంటూ ఎద్దేవా చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోన్ బర్సాలో నిర్వహించిన ప్రచార సభలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ప్రధాని అనవసర విషయాలన్నీ మాట్లాడుతున్నారని అన్నారు. బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం అవినీతి, దుష్పరిపాలనపై మాత్రం నోరు మెదపడం లేదన్నారు.
బీహార్లో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమని ఇండియా కూటమి తరపు అభ్యర్థి తేజస్వి యాదవ్ అన్నారు. ఈ నెల 14న శాసనసభ ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. 18న ప్రభుత్వం కొలువు తీరుతుంది. ఆ రోజు ప్రమాణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. జన్సురాజ్ పార్టీకి మద్దతిస్తున్న దులార్ చంద్ హత్యకు సంబంధించి జేడీయూ అభ్యర్థి మొకామా మాజీ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ అరెస్ట్ నేపథ్యంలో తేజస్వి వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి బీహార్ను సందర్శిస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితిని ఆయన గమనించాలి. నేరం జరగకుండా ఒక్కరోజు కూడా గడవటం లేదు. కానీ మహాగఠబంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక మార్పు వస్తుంది. కర్ణాటకలో నాయకత్వ మార్పు అవకాశాలపై అడిగిన ప్రశ్నకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఘాటుగా స్పందించారు. ప్రతిసారి దీని గురించి ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు ఆ ప్రశ్న అడగాల్సిన పనేముంది? అధిష్టానం కాకుండా ఎవరు ఏం మాట్లాడినా దానికి అంతగా ప్రాధాన్యత ఉండదు అని సమాధానమిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం 5.5 పాలనలో 2.5 పూర్తి చేసుకున్న నేపథ్యంలో నాయకత్వ మార్పు జరగవచ్చని కొందరు ఊహాగానాలు చేస్తూ ఉండగా కొందరు ఈ పరిణామాలను నవంబర్ రెవల్యూషన్ గా పిలుస్తున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు సీఎం పగ్గాలు అప్పగించాలని ఆయన మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. హైకమాండ్ ఏదైనా చెప్పిందని సీఎంను ప్రశ్నించగా ఆయన సూటిగా స్పందించారు. ప్రజలు ఏదో ఒకటి చెప్తూ ఉంటారని వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే దీనిపై ఏమైనా చెప్పారా? వారు ఏదైనా చెప్తేనే దాని గురించి ప్రశ్నించాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో పెచ్చుమెరుతున్న డిజిటల్ అరెస్ట్ మోసాలపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ మోసాలకు అడ్డుగుట్ట వేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న డిజిటల్ మోసాల వ్యవహారంపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని యోచించినట్లు గత విచారణలో సుప్రీంకోర్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా విభిన్న రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లను కలిపి విస్తృత స్థాయిలో దర్యాప్తు జరిపే సాంకేతిక, సిబ్బందిపరమైన వనరులు సీబీఐకు ఉన్నాయా అని కూడా ఆరా తీసింది. 3 దశాబ్దాల విరామం తర్వాత అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించి ప్రపంచానికి కొత్త సవాల్ విసిరారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ నిర్ణయాన్ని సమర్థించుకున్న అగ్ర రాజ్యాధినేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో చాలా దేశాలు చురుగ్గా అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయన్నారు. ఈ జాబితాలో పాకిస్తాన్ కూడా ఉందని పేర్కొన్నారు. ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా, చైనా ఇటీవల తమ ట్రేడ్ వార్ కు కాస్త బ్రేక్ ఇచ్చాయి. 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు కొద్దిమేర సద్దుమణిగాయని అనుకుంటున్న లోపే అగ్రదేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు వార్నింగ్ ఇచ్చారు. తైవాన్ పై దాడి చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో పాటు ఆ దేశ ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఇటీవల ఆసియా పర్యటన గురించి మాట్లాడారు. తైవాన్ పై చైనా మిలిటరీ చర్య తీసుకుంటే అమెరికా సైన్యం పాల్గొంటుందా అని ట్రంప్ కు ప్రశ్న ఎదురైంది. తాను ఎలాంటి రహస్యాలు చెప్పలేను, అలాంటిది ఏదైనా జరిగితే మీకే ఆ విషయాలు తెలియని